వాళ్ళంతా మహిళా నాయకురాలు. నిన్న మొన్నటి వరకు మండలాన్ని అభివృద్ధి చేసిన ప్రజాప్రతినిధులు. గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ఉద్యమంలో పోరాటాన్ని, బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధిని పరుగులు పెట్టించిన వారు. ఎన్నడూ కూలి పనులు చేయని మహిళా నేతలు ఎల్కతుర్తి సభ కోసం కూలీలుగా మారిన వైనంపై ప్రత్యేక కథనం. ఏప్రిల్ 27న ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. అటు సభకు భారీ ఎత్తున తరలివచ్చేందుకు రాష్ట్ర ప్రజలు సమాయత్తమవుతున్నారు. చరిత్రాత్మక బహిరంగ సభకు హాజరయ్యేందుకు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలానికి చెందిన బీఆర్ఎస్ మహిళా నాయకులు వినూత్నంగా సమాయత్తమవుతున్నారు. సొంత డబ్బులతో సభకు హాజరు కావాలన్న ఉద్దేశంతో కూలీ పనుల్ని ఎంచుకున్నారు. ఇక్కడ కంకులేరుతూ కనిపిస్తున్న వీళ్లంతా సాధారణ మహిళలు కాదు. తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ చేసిన 14 ఏళ్ల స్వరాష్ట్ర సాధనోద్యమంలో ఎలాంటి భయం బెదురు లేకుండా పోరాటం చేసిన ఆడపులులు. తదనంతరం బీఆర్ఎస్ పాలనలో జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచులుగా తమ ప్రాంతాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టించిన ప్రజాప్రతినిధులు. ఏనాడు కూలీ పనులు ఎరగని ఈ ఆడబిడ్డలు కేసీఆర్ పై తమకున్న అభిమానాన్ని ప్రపంచానికి తెలియజేశారు. ఎల్కతుర్తి సభకు సొంత డబ్బుతో హాజరు కావాలన్న ఉద్దేశంతో కూలీ పని చేశారు. రైతులు ఏమంటారంటే అప్పుడున్న ప్రభుత్వం మంచిగా ఉంది, ఇప్పుడు ఈ ప్రభుత్వం మంచిగా లేదు, మేము అప్పుడు అప్పులకి వెళ్ళి మేము రైతు అనేది డెవలప్ అయినాం, ఇప్పుడు అప్పులలో కూడిపోతున్నాం అని రైతులు కూడా బాగా అదవుతుర్రు. అందు గురించి రైతులు ఇప్పుడు మేము ప్రజాప్రతినిధులం కానీ ఎవరు కానీ కూడా అందరూ కూలీ నాలి చేసుకొని మన కేసీఆర్ గారు 27 తారీఖున సభ పెడుతుండు కాబట్టి దాన్ని మేము సక్సెస్ఫుల్ చేయాలి. ఇంకా వచ్చే 5 సంవత్సరాలల్లా మాకు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి. నేను ఎప్పుడూ కూడా కూలీ పని చేయలేదు, కానీ ఈసారి కేసీఆర్ సభ కొరకు ఏర్పాటు కొరకు నేను కూలీ పని చేసి అందరినీ తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కూలీ పనికి వచ్చాను. ఇంకా కూడా ఈ 15 రోజులు కూలీ పని చేస్తూ అందరినీ నాతోటి కార్యకర్తలని కానీ మిగతా వాళ్ళందరినీ కానీ తీసుకెళ్తానని ఆశిస్తున్నాను. ఏదైనా పార్టీ బహిరంగ సభకు వెళ్లాలంటే ఆ పార్టీకి చెందిన జిల్లా స్థాయి నేతలు, ప్రజాప్రతినిధులు అన్ని ఖర్చులు భరిస్తారు. కానీ బెజ్జంకి మండలానికి చెందిన బీఆర్ఎస్ మహిళలు మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించారు. తాము సంపాదించిన డబ్బులతోనే ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వెంటనే వ్యవసాయ పనుల కోసం లక్ష్మీపూర్ గ్రామాన్ని ఎంపిక చేసుకున్నారు. బాలరెడ్డి అనే రైతు వ్యవసాయ భూమిలో 60 ఏండ్లు మొదలుకొని గులాబీ పార్టీ మహిళలంతా కుటుంబ సమేతంగా కూలీ పనులు చేశారు. సుమారు 4 గంటల పాటు మొక్కజొన్న పంటలో కంకులను ఏరి సంచుల్లో నింపి ట్రాక్టర్లలో లోడ్ చేశారు. ఇలా కష్టపడి బీఆర్ఎస్ ఆవిర్భావ సభ కోసం కూలీ డబ్బుల్ని జమ చేసుకున్నారు. చాలా ఇబ్బంది అవుతుంది. బస్సు ఫ్రీ అని జనాలు అసలు బస్సులు ఆవడం లేదు, బస్సులే లేవు అసలు. 2 గంటలకు ఒకసారి కూడా కరీంనగర్, సిద్దిపేట, వరంగల్ అంటే బస్సులు లేవు. వచ్చే వాళ్ళకు ఫ్రీ అనుకుంటానే మనకి చాలా ఘోరం చేస్తున్నారు. అందుకే ఈ సభకు అందరూ రావాలని రోజు కూలి పనికి వచ్చి 15 రోజుల నుండి చాలా కష్టపడి ఎవరి సహాయం లేకుండా మా తోటి అక్క చెల్లెలతో అందరు సభకు తీసుకురావాలని కోరుకుంటున్నాం. వరంగల్లో బహిరంగ సభ ఉంది, సభకు వెళ్ళడానికి కూలి పనికి వచ్చాము. కూలి పని చేసి 27 తారీఖు దాకా రోజు కూలి పనికి వెళ్ళి మా కష్టాజీతంతో మేము సభకు వెళ్దామని, మాతో పాటుగా ఇంకో 20-30 మందిని కూడా సభకు తీసుకెళ్దామని అందరిని తీసుకొని మబ్బులు లేచి అందరిని తయారు చేసుకొని కూలి పనికి వచ్చాము. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తోనే తెలంగాణ సాధ్యమైందని, ఆయన సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రం అభివృద్ధి పదంలో పరుగులు తీసిందని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంటు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్కి ఇటువంటి సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందించిన ఘనత ఆయనకే దక్కిందని కొనియాడారు. కానీ 6 గ్యారంటీల పేరిట ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ అందరినీ నయవంచన చేసిందని బగ్గుమన్నారు. మళ్లీ కేసీఆర్ సీఎం అయితేనే రాష్ట్రం, ప్రజలు బాగుపడతారని, అందుకు నాంది ప్రస్తావనగా బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరుగుతుందన్నారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి చెప్పినట్టు ఆయన 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చిండు. ఆ హామీలలో ఒక్కటి కూడా అమలు కాలేదు. కేవలం ఒక బస్సు, ఆ బస్సు ఉచిత బస్సు అని పెట్టి మహిళలకే లొల్లీలు పెట్టి ఇవ్వడం జరిగింది. ఒకప్పుడు నల్లల కడ నీళ్ల కడ లొల్లీలు అయ్యేది, నీళ్ల ట్యాంకుల కడ లొల్లీలు అయ్యేది. కానీ ఇప్పుడు బస్సులలో లొల్లీలు అవుతుంది. ప్రశాంతంగా ఏదన్నా ఊరికి పోవాలన్నా కూడా
పోలేని పరిస్థితి ఇప్పుడు అటు మగవాళ్ళకు కావచ్చు ఇటు మాలాంటి మహిళలకు కావచ్చు పోలేని పరిస్థితి ఇప్పుడు నెలకొంది. 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం అన్నాడు, కానీ తుల బంగారం కాదు కదా, ఆ 1,00,000 రూపాయలకే దిక్కులేని పరిస్థితిలో ఈ రోజు పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. మేము ఇక్కడికి కూలికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 27వ తారీఖు భారీ బహిరంగ సభ ఉంది కావున మేము అది కష్టపడి ఆ మీటింగ్కి వెళ్ళాలని, నాతో పాటు కనీసం నేను 20 మందినన్నా నా కష్టాజీతంతో తీసుకోవాలని ఈ కూలికి రావడం జరిగింది. ఏప్రిల్ 27న ఎలకదుర్తిలో జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు హాజరయ్యేందుకు కూలీ పనులు చేస్తున్న మహిళలు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అటు తెలంగాణ ప్రజానీకం పార్టీ రజతోత్సవ వేడుకలకు హాజరయ్యేందుకు భారీ ఎత్తున సిద్ధమవుతోంది.